మన గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులు స్టార్ట్ అయ్యాయని అందరికీ తెలిసిందే. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వల్ల కొన్ని ఏరియాస్ లోకి ఆటోలు బస్సులు వెళ్ళలేవని మీకు తెలుసా? అదే కాకుండా దీని వల్ల హెవీగా ట్రాఫిక్ ఫామ్ అయ్యే ఏరియాల గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా ఈ రీల్ అయితే సేవ్ చేసుకుని మీ వాళ్ళకైతే షేర్ చేయండి. ప్రెసెంట్ అయితే ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ మీద హెవీ వెహికల్స్ అయితే ఆపేశారు. బైక్లు, కార్లు, ఆటోలు వరకు ప్రెసెంట్ అయితే ఎలా ఉంది. ఇంకా కొన్ని రోజులు పోతే దీన్ని పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇది క్లోజ్ చేయడం వల్ల లోకల్ లోని సిటీ బస్సెస్, జీజీహెచ్ స్టాప్, ఉమెన్స్ కాలేజీ స్టాప్, నార్త్ సెంట్రల్ స్టాప్ కి అయితే వెళ్లేలా ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఈ సిటీ బస్సులు బ్రాడీపేట నుంచి మార్కెట్ కి వెళ్తున్నాయి ఓయా పట్టాపురం బ్రిడ్జ్ మీద నుంచి. ఇంకా 300 సైడ్ అయితే ఒకసారి మనం శ్రీ హాస్పిటల్ దగ్గర ఎంటర్ అయితే మళ్ళీ మనం యూటర్న్ తీసుకోవడానికి సిటిజన్ హాస్పిటల్ దాకా వెళ్లాల్సి ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి శారదా కాలనీ వెళ్లాలంటే శ్రీ హాస్పిటల్ దగ్గర యూటర్న్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అరణల్పేట ఓటో లైన్ నుంచి శారదా కాలనీకి లేదా 300కి వెళ్లాలన్నా గానీ అక్కడ రోడ్ కూడా బ్లాక్ చేశారు. హెవీగా ట్రాఫిక్ ఫామ్ అయ్యే ఏరియాస్ బ్రాడీపేట, 300 రోడ్, కోబల్పేట, పట్టాపురం బ్రిడ్జ్, శనకాల ఫ్యాక్టరీ రోడ్. కొన్ని రోజులు ఈ రోడ్స్ అన్ని కొంచెం హెవీ ట్రాఫిక్ తోనే ఉంటాయి. మరి వచ్చేది వానాకాలం, 300 రోడ్ ఎలా ఉంటుందో తెలియదు. ఏదేమైనా గానీ ట్రాఫిక్ ఎలా ఉన్నా గానీ కొన్ని రోజులు అయితే మనకు తప్పదు. ఇంతకీ మీ ఆలోచన ప్రకారం ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయితే అంటారు ఈ బ్రిడ్జి? కామెంట్ చేయండి. వెళ్ళేటప్పుడు మన ఛానల్ ఫాలో కొట్టి వెళ్ళొచ్చు కదా.